నక్క లక్ష్మి గారు అంగన్వాడీ టీచర్ గారండి వచ్చి ప్రత్యేకమైన పాట పాడవలసిన మనం చేస్తున్నాం. ఒక పల్లవి చరణం. మనకు ప్రత్యేకంగా అవసరమైనటువంటి స్పీకర్స్కి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే సమయం చాలా ఎక్కువైంది కాబట్టి నేను క్లుప్తంగానే నా సాక్ష్యం చెప్పాలని తలుస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, 2022 సంవత్సరంలో నేను క్యాన్సర్తో బాధపడుతున్నాను. అయితే అది ఎలా తెలిసిందంటే, నేను వాష్రూమ్కి వెళ్ళినప్పుడు బ్లీడింగ్ అవటం జరుగుతుంది. జరిగినప్పుడు ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా కూడా అది కంట్రోల్ కాలే. అయితే తణుకులో శ్రీ ఆదిత్య హాస్పిటల్కి వెళ్ళానండి. వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ పిఆర్ చేసి చూసి అన్నారు, మీరు ఒక్కరే వచ్చారా హాస్పిటల్కి అని అడిగారు. అడిగినప్పుడు అవును సార్ నేను ఒక్కడే వచ్చానన్నా. అయితే మీ వాళ్ళు ఎవరు ఉంటే కవర్ పంపించండి అన్నారు. అప్పుడు మా మిస్సెస్ని ఫోన్ చేసి రమ్మన్నప్పుడు వచ్చింది ఆవిడ. వచ్చిన తర్వాత లోపల రమ్మన్నారు. లోపలికి వెళ్ళింది. ఆవిడ డాక్టర్ దగ్గరికి వెళ్ళి బయటికి దిగాలుగా వస్తుంది. వచ్చినప్పుడు అప్పుడు నేనేమన్నా తెలుసండి, క్యాన్సర్ అని చెప్పారా డాక్టర్ గారు అని చెప్పాను. అవును నీకెలా తెలుసు అన్నది. అవునా అన్నాను. అవును. అప్పుడు నేను ఒకటి మాట అన్నాను, ఏమన్నాను తెలుసా? యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఒక వాక్యం వచ్చింది నాకు వెంటనే, మనము దేవుని వలన మేలులు అనుభవించుతామా కీడు అనుభవించుతా కదా అన్నాను. ఒకటే మాట, నన్నుకేమనలా. మా మిస్సెస్ తోటి బయటికి రాగానే ఆ మాట అన్నాను. ఇప్పటివరకు మనం మేలులు అనిపించాం, దేవుడు అన్నీ ఇచ్చాడు, కీడు అనిపించదగమా అన్నాను. అవును, నిజంగా ఎవరన్నైతే